రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని గాజులపేట ప్రాంతంలో పతాంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ యోగా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఉచిత యోగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కుంభకోణంపై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. అర్బన్ ఎమ్మెల్యే రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను కలిసి జిల్లా ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. నేడు యూపీఎస్సీ పరీక్షను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 810 పోస్టులను గాను సుమారు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ అధ్యక్షతన ఆర్మూర్ టైర్ బజార్ కు వేలంపాట నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా నవ్విపేట అంగడి బజార్ మేకల విక్రయాలతో సందడిగా మారింది. సుమారు 3 కోట్ల పైగా క్రయ విక్రయాలు జరిగాయి. నిజామాబాద్ నగరంలో మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ్మోహన్ రావు అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల పరిశీలన అంశంపై చర్చాగోష్ఠి జరిగింది.